హాయ్ ఫ్రెండ్స్, చూసిరా మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది. వావ్, అసలు ఫుల్ పడుతుంది, మస్తు బాగా. ఇగో మా ఇంటి దగ్గర చూడండి వాటర్, ఇగో ఫుల్ పడుతుంది. ఇప్పుడు వేడి వేడిగా ఏమన్నా వేసుకొని తినాలి. ఇప్పుడు వేడి వేడిగా బజ్జీలో లేకపోతే పకోడీయో వేసుకోవాలి. ఆల్రెడీ వేయమని అడుగుతున్నారు అనమాట. ఇప్పుడు స్టార్ట్ చేయాలి. ఇందాక చెప్పినట్టే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. వేడి వేడిగా వాళ్ళకి క్యాబేజీ పకోడీ కావాలంట. అందుకోసమని ఇగో క్యాబేజీ పకోడీ తయారు చేస్తున్నాను అనమాట. ఇగో ఇంత సన్నగా ఫస్ట్ క్యాబేజీని మంచిగా కడిగి కట్ చేసుకోవాలన్నమాట. దీంట్లో ఇగో 1 కప్పు శనగపిండి, 1 కప్పు శనగపిండి మొత్తం వేసేసుకొని, తర్వాత ఇగో ఒక 2 చెంచాల కార్న్ఫ్లోర్ వేసుకుందాం. మంచిగా క్రంచీగా రావాలి కదా, అందుకోసమని. తర్వాత స్పెషల్ ఏంటంటే కొంచెం కొత్తిమీర, అట్లాగే కొద్దిగా కరివేపాకు, కొద్దిగా 1 చెంచా జీలకర్ర ఇట్లా కొంచెం నలిపి వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది అనమాట. ఇగో 1 చెంచా జీలకర్ర కూడా వేసేసుకుంటున్నాం. ఇప్పుడు దీంట్లో మనం కారం ఇగో 1 చెంచా సరిపోతుంది. ఇంకా ఉప్పు ఇగో 1 సగం చెంచా ఉప్పు. ఇప్పుడు మనం మంచిగా వీటిని కలుపుకుందాం. ఓకే, మంచిగా అంతా వాటర్ పోయొద్దు ఫస్టే, ఎందుకంటే క్యాబేజీలో తడి ఉంటుంది కదా, చెమ్మ, కాబట్టి వాటర్ పోయకుండా ఫస్ట్ ఇవన్నీ కూడా కలిపేసుకుందాం. కొద్దిగా వాటర్ కావాలంటే యాడ్ చేసుకోవాలన్నమాట. సూపర్ టేస్ట్ ఉంటుంది క్యాబేజీ పకోడీ. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి అందరూ. ఇలా కలుపుకుందాం మొత్తం. ఇక కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకుంటున్నా. అసలు వాటర్ యాడ్ చేయకుండా ఆల్రెడీ మొత్తం కలిపేసిన అనమాట. ఇప్పుడు కూడా కొన్ని యాడ్ చేస్తాం, ఎందుకంటే తొందరగా లూజ్ అయిపోతుంది అనమాట. ఈ పకోడీకి మనం ఎక్కువ వాటర్ వేసుకుంటే తొందరగా లూజ్ అయిపోతుంది, కాబట్టి కొంచెం తక్కువగా వేసుకుంటూ కలుపుకోవాలి. కీమా ఇట్లా ఉండాలి. ఇంకా 1 చెంచా సరిపోతాయి. ఇంకా మొత్తం ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే పట్టినాయి అన్నమాట. ఇట్లా కలుపుకుందాం మొత్తం. ఎక్కడ పిండి మంచిగా అన్నిటికీ క్యాబేజీకి మొత్తం పిండి అంతా పట్టుకోవాలన్నమాట. ఇగో ఇట్లా కలుపుకోవాలి. చూసారా ఎట్లా పడుతుందో ఈజీగా. ఇగో ఇట్లా పడాలన్నమాట. ఓకే, ఇగో స్టవ్ ఆన్ చేసుకొని ఇక మందపాటి కడాయి పెట్టుకున్నా. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుంటున్నా. ఇప్పుడు సరిపోతుంది. అది ఆయిల్ కొంచెం బాగా హీట్ అయినప్పుడు ఇగో నూనె బాగా వేడైపోయింది. ఇప్పుడు పకోడీ వేసేస్తున్నా. మంట కొంచెం తగ్గించుకున్నాం, వేడి బాగా అయిపోయింది ఆయిల్. మళ్ళీ పప్పు ఏమంటారు, క్యాబేజీ ఉడకాలి కదా, అందుకోసమని నేను మంట తగ్గించుకున్నాను. ఇక ఒక వాయిదా అయిపోయినాయి, తీసేస్తున్నా. చూసి ఎంత మంచి కలర్ వచ్చినాయో. ఇప్పుడు తీసేసుకొని ఒక గిన్నెలో తీసుకుని మళ్ళీ ఇంకో వాయి వేసే చూపిస్తా. ఇక ఇంకొక వాయి వేస్తున్నా. ఇగో అయిపోయినాయి. లాస్ట్ వాయి కూడా వేసేసిన, తీసేస్తున్నా. మంచి అయినాయి కలర్. ఇప్పుడు వేరే ప్లేట్లోకి వేసేసుకుంటాను. సూపర్ టేస్ట్ ఉంటాయి, తప్పకుండా ట్రై చేయరు మీరు కూడా ఇంట్లో. దీనికి కాంబినేషన్ మంచిగా వేడి వేడి పకోడీకి
ఇంతే వేడి వేడి క్యాబేజీ పకోడీ రెడీ అయిపోయింది. కాంబినేషన్ ఆనియన్ పచ్చిమిర్చి కూడా పెట్టుకున్నా, సూపర్ టేస్ట్ ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, ఎంతో టేస్టీగా ఉంటుంది. అట్లాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. తెలంగాణ స్పెషల్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా, మీరు కూడా తప్పకుండా చేసుకొని ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. తప్పకుండా టేస్ట్ చేసుకోండి. ఇగో వర్షానికి ఎన్ని నీళ్ళు వచ్చేసినాయో మా ఇంటి ముందు. టెర్రస్ నుంచి వాటర్ అన్నీ మా ఇంటి ముందుకే వచ్చేసినాయి. ఇగో అన్ని వాటర్ అన్నీ వచ్చేసినాయి అన్నమాట. అస్సలు ఫుల్ వాటర్. ఇగో మళ్ళీ ఇందులోనేమో మా పాప ఏమో ఆడుకుంటుంది ఈ వాటర్లో. క్యూటీ హాయ్ చెప్పు, ఇటు తిరిగి చెప్పు నానా హాయ్. ఏం చేస్తున్నావు, ఏం చేస్తున్నావు? ఆడుకుంటున్నావా?